హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆర్యన్ ఫార్మ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే పత్తి ధరలు అయితే పెరుగుతూ ఉన్నాయి. సో ఏ మార్కెట్లో ఎంత పెరిగింది, ఎంతవరకు పెరిగే అవకాశం ఉందనే పూర్తి సమాచారం మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని మీరైతే చివరి వరకు అయితే చూడండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అన్నమాట. ఫస్ట్ ఏంటంటే, మనము గత వారం రోజుల నుంచి అంతర్జాతీయ మార్కెట్లలో చాలా భారీ మొత్తంలో రేట్స్ అయితే పెరుగుతూ ఉన్నాయన్నమాట. అంటే అంతర్జాతీయ మార్కెట్లో మనకేంటంటే పత్తికి మంచి డిమాండ్ అయితే ఏర్పడుతూ ఉంది. కాబట్టి మన మార్కెట్లలో చాలా స్పీడ్గా రోజుకు 100 నుంచి 50, 50, 100, 50, 100 అట్లా డైలీ కొద్దిగా పెరుగుతూ ఉందన్నమాట రేట్స్ వచ్చేసి. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారం అయితే మనకు ఒక 500 నుంచి 600 రూపాయలు అయితే పెరిగిందనే చెప్పొచ్చు. అయితే అంతర్జాతీయ మార్కెట్కు అనుకూలంగా చూస్తే ఒక 1000 రూపాయల వరకు అయితే పెరగాల్సి ఉండే, అయినప్పటికీ 500 మాత్రమే పెరిగిందన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఆదిలాబాద్ మార్కెట్లో చూసుకున్నట్లయితే గత వారం చూసుకున్నట్లయితే 6500 రూపాయలే ఉండే. సో ఈ వారం ఇప్పుడు 7000 రూపాయలు అయితే అయిందన్నమాట. అంటే మనం వరంగల్ మార్కెట్లో చూసుకున్నట్లయితే వరంగల్ మార్కెట్లో 6400 అట్లా ఉండే. సో 7010 రూపాయలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు బైన్సా మార్కెట్లో మనకు 7000 చిల్లర ఇస్తూ ఉన్నారు. అదోరి మార్కెట్లో చూసుకున్నట్లయితే 7350 రూపాయల వరకు అయితే ఇస్తూ ఉన్నారు. సో ఇట్లా పత్తి ధరలు అయితే చాలా వరకు అన్ని మార్కెట్లలో 500, 700 వరకు అయితే పెరిగినాయి. అలాగే మనం అకోట్ మార్కెట్లో, మహారాష్ట్రలోని అకోట్ మార్కెట్లో చూసుకున్నట్లయితే 7600, 7700 రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు. సో అక్కడ కూడా చాలా వరకు ధరలు అయితే పెరిగినాయని చెప్పుకోవచ్చు. సో అన్ని మార్కెట్లలో అయితే పెరిగినాయి. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే, అందరూ రైతులు పత్తి, మ్యాక్సిమం రైతులు అంటే ఒక 70-80% రైతులు అయితే పత్తి అమ్మేసి ఉన్నారనమాట. సీసీఐ బంద్ అవుతుందని ఒక ఉద్దేశంతో సీసీఐకి చాలామంది రైతులు అయితే అమ్మేయడం జరిగింది. సో ఇక్కడ ఒక మైనస్ పాయింట్ అని ఇక్కడ మనం అనుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు పెరిగితే కూడా మనకు నెక్స్ట్ ఇయర్కు ఇప్పుడు ఉన్నోళ్ళన్నా అమ్ముకుంటారు. సో వాళ్ళకన్నా మంచి ధర వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది కొద్ది వరకు, ఇంకా కొద్ది వరకు పెరుగుతుందని కొందరు నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. మనమైతే చెప్తలేము. సో అది అంతర్జాతీయ మార్కెట్ పైననే ఆధారపడి ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము. కాబట్టి ఖచ్చితంగా పెరుగుతుందని ఎవ్వరు చెప్పరు. పెరిగే అవకాశం ఉంది అని ఇట్లా చెప్తారు మాత్రమే. సో ఇదైతే రైతులు అయితే గమనించండి. మనం వేచి చూడాలి, ఎంతవరకు పెరుగుతుంది. 8000 అవుతుందా, 9000 అవుతుందా, 10,000 అవుతుందా చూడాల్సి అయితే ఉన్నదన్నమాట. సో మీరు కనుక మన రైతు మార్కెట్ ఛానల్ చూసి ఉండకుంటే కింద లింక్ ఇస్తా, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ మీకు ప్రతిరోజు ఏ మార్కెట్లో ఎంత ధర పలికిందనే పూర్తి సమాచారం మీకైతే ఇస్తూ ఉంటా. కాబట్టి ఆ ఛానల్లో ఒకసారి చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోలో అయితే ఇంకోటి ఏంటంటే, మనకు చాలామంది రైతులు ఫోన్లు చేసి అడుగుతున్నారు, వాట్సాప్ చేస్తున్నారు, అన్న మీరు వేసిన సీడ్లలో ఏది మంచిగా సీడ్ వచ్చింది, ఈ సంవత్సరం మంచి దిగుబడి ఇచ్చిన సీడ్ ఏది అని చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి అయితే ఒక వీడియో అయితే చేయాలి ఖచ్చితంగా. ఈ 2-3 డేస్లో ఈ సంవత్సరం మంచిగా పండిన పత్తి సీడ్లు అయితే మీకైతే ఖచ్చితంగా తెలిపే ప్రయత్నం చేస్తా. కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంటే నేను ఇప్పుడు మహారాష్ట్ర నేను తిరిగి ఉన్న. మహారాష్ట్ర కానీ ఇప్పుడు ఖమ్మం సైడు, వరంగల్ సైడు, చాలా కరీంనగర్ సైడు అన్ని ప్రాంతాలు తిరిగిన, రైతుల అనుభవాలు తీసుకున్న, రైతులతోని ప్రతిరోజు నేను మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అనుభవాలు మీ ముందు, నేను చూసిన సీడ్స్ మీకైతే తెలిపే ప్రయత్నం అయితే చేస్తా. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. థ్యాంక్ యూ.